ఉంటే దానికి లెక్కలు అవన్నీ ఉంటాయి. రైట్. ఒకటి పుల్లారావు గారు తెలంగాణ టాపిక్ తెలంగాణ ఎడిషన్ చూస్తే నిన్న చాలా రోజుల తర్వాత అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ భవన్కు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చారు. కేఆర్ఎంబీ ఇష్యూ తర్వాత నల్లగొండలో ఒక సభ పెట్టబోతున్నారు. చాలా సీరియస్గా మాట్లాడారు. నన్ను నా పార్టీని మిస్టర్ రేవంత్ నువ్వు టచ్ చేయలేవు, నువ్వు పిల్లకాకి ఆ కామెంట్స్ ఒక ఉంటాయి. కానీ సేమ్ టైంలో బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ గాలం వేస్తుంది. నిన్న ఒక ఎంపీ ఆల్రెడీ చేరిపోయాడు, ఇంకొక ముగ్గురు ఎంపీలు ఉన్నారు, చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే రాజ్యసభ ఎన్నికలకు ముందే ఈ తంతుకు అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ వారిను తెలంగాణలో మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు మరో ఉద్యమం అంటున్నారు. ఈ ప్రాంతీయ పార్టీ ఇప్పటి వరకు చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీ ఎలిమినేట్ అవ్వలేదు. జ్ఞాపకం పెట్టుకోండి. 60 తగ్గుతాయి, స్ప్లిట్ అవుతాయి. ఎలిమినేట్ ప్రాంతీయ పార్టీలు చేయలేరు. రేవంత్ రెడ్డి గారు కాదు, మోడీ గారు కాదు, చేయలేరు. ఎందుకంటే అవి ఒక న్యాచురల్ గా ఒక ఉపయోగపడతా ఉంటాయి. సో ఏ ప్రాంతీయ పార్టీ ఇవాళ వరకు అవ్వలేదు. డిఎంకే 60% ఓటు నుంచి 25% అయిపోయింది. శివసేన పార్టీ 30% నుంచి 15-12 అవ్వదు. కానీ ఇది అంత ఈజీగా బీఆర్ఎస్ తీసేస్తాను తీయటం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మొన్నే 10 సంవత్సరాలు అనుభవించి పవర్ ఉన్నారు కాబట్టి ఇంకా అలాగా ఆ ఎనర్జీ ఉంటుంది, ఆ స్టామినా ఉంటుంది, ఆ ప్రోటీన్ ఉన్నది. ఇది అనవసరమైన పని చేస్తున్నాడు అని అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి చాలా ష్రూడ్ మ్యాన్, చాలా ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ మ్యాన్. ఇది అనవసరమైన యుద్ధం చేస్తున్నాడు అని నేను అనుకుంటున్నా. ఒక ఎమ్మెల్యే వచ్చాడు, ఒక ఎంపీ వచ్చాడు, ఏదో ఆయన అది డిమోరలైజ్ అయినా బీఆర్ఎస్ ని ఈ హయాంలో 5-10 సంవత్సరాలు కొద్దిగా తగ్గించగలడు, కొద్దిగా ఏదో స్ప్లిట్ తగ్గలు, కానీ అది రూయిన్ చేయలేడు. ప్రాంతీయ పార్టీలో అలాగ ఉంటుంది అంతే. ఆ 2 నేషనల్ పార్టీస్ ఉన్న చోట ప్రాంతీయ పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీ పోతుంది. సో అందువల్ల రేవంత్ రెడ్డి అందరు ట్రై చేసేది అంటే అది పోతే బీజేపీని కాసుకోవచ్చు కదా అని. అంటే పుల్లారావు మీకు తెలంగాణ ఉద్యమ నేపథ్యం మీకు అంతా తెలుసు. కానీ కేఆర్ఎం ఇష్యూ, నీటి వాటర్ల ఇష్యూ అంటే బీఆర్ఎస్కి కాంగ్రెస్ ఒక అస్త్రం ఇచ్చింది. రేపు నల్లగొండలో 13వ తేదీన ఓ భారీ బహిరంగ సభ పెడుతుంది బీఆర్ఎస్. అంటే మరో ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ వార్తలు అట్లా చూస్తారు మీరు? అది పెద్ద ఉద్యోగం చేసేది లేదు. ఫాలోవర్స్ అలా ఉంటారు. పార్లమెంట్ ఎలక్షన్ అయ్యే వరకు ఎవరు పెద్దోళ్ళు పోరు. తర్వాత ఆయనకు 15-20% ఓటు కంటిన్యూ అవుతుంది. అది ఎలిమినేట్ చేయలేము. ఏది ఒక రీజనల్ పార్టీ ఒకసారి పాతుకున్నాక ఇంక ఎలిమినేట్ చేసేది ఇప్పటి వరకు అవ్వలేదు ఎక్కడ చరిత్రలో. తగ్గుతుంది, మర్జీ అవుతుంది. కానీ సో అది పెద్ద కేసీఆర్ బ్రతికినన్నాలే కాదు, ఇంకా ఆయనకు కూడా అంతా సెట్ అయి ఉన్నాయి కాబట్టి అలా కంటిన్యూ అవుతూ ఉంటారు. అదేదో రేవంత్ రెడ్డి గారి పాలసీ ఏంటంటే వాళ్ళు తగ్గితే ఆ ఓటు ఆయనకు వస్తుంది. బీజేపీతో డైరెక్ట్ క్లాష్ అయితే ఈజీ అని 2 పార్టీలు ఉంటాయని ఏదో లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేసుకుంటున్నది అది. కానీ పాలిటిక్స్ అంతా షార్ట్ టర్మ్ లో డిసైడ్ అవుతుంది కాబట్టి ఇది ఒక అనవసరంగా ఆయన మళ్ళీ కేసీఆర్కి లైఫ్ ఇస్తున్నాడు. ఆ పడుకున్న మనిషిని అలా పడుకొనిచ్చి ఉంచాలి. అది నారాయణమూర్తి గారు కూడా చెప్తున్నాను, రైవల్స్ అని ఎప్పుడు యునైట్ చేయకుండా అలా కూర్చోబెట్టాలి. అది కేసీఆర్కి అనవసరంగా రేవంత్ రెడ్డి గారు ఎనర్జీ ఇస్తున్నాడేమో అనే భావిస్తుంది. రైట్. తులసి రెడ్డి గారు ప్లీజ్. వారు ఇందాక పుల్లారావు గారు చక్కగా విశ్లేషించారు. ఏం చెప్తారు మీరు? ఇక్కడ ఒకవైపు వచ్చేసి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్లు వచ్చేసి త్వరలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుంది, మేము వస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. నిన్న విజయసాయి రెడ్డి పార్లమెంటులోనే అవును ఆయన సంబంధం లేకుండా ఇది వచ్చేసి ఆడ వైఎస్ఆర్ పార్టీ లేదు, కానీ ఈయన వచ్చేసి విజయసాయి రెడ్డి ఆయన అన్నాడు. ఇంకా బీజేపీ వాళ్ళు వచ్చేసి రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ ను ఎక్కడైనా సరే నేను జార్ఖండ్ లో చూసాము, మిగతా అంతలకల్లా ఎట్లా పరిస్థితులు చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్, వైఎస్ఆర్ అండ్ బీజేపీ ఈ 3 కూడా కేంద్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం ఉంది, ఇక్కడ వైకాపా, వీళ్ళు వచ్చేసి ముగ్గురు కలిసి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి న్యాచురల్ గా కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉండేది మెజారిటీ 4, చీప్ అయితే కలిస్తే 1 ఎక్కువ ఉంది. కాబట్టి నేరో మెజారిటీ ఉంది కాబట్టి తన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. దానికి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం కాదు. ఇది ఇంకా రెండవది వచ్చేసి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళా ప్రజాక్షేత్రంలోకి పోవాలి కాబట్టి న్యాచురల్ గా ఎవరెవరి అస్త్రాలు వచ్చేసేసి ఇప్పుడు కృష్ణారావు ఇది వచ్చేసి ఇందాక పుల్లారావు గారు చెప్పారంటే ఒక మంచి అస్త్రం ఇచ్చారు రేవంత్ రెడ్డి, మంచి అస్త్రం కేసీఆర్ చేతికి ఇచ్చారు అని. ఏం అస్త్రము? కేఆర్ఎం ఇష్యూ కావచ్చు, నీటి వాటర్ల ఇష్యూ. అది యాక్చువల్ గా విభజన చట్టంలోనే ఉంది. సెక్షన్ 85 ప్రకారంగా మొత్తం వచ్చేసి ఎప్పుడో చేసి ఉండాలి. వచ్చేసి ఇది 2 రాష్ట్రాలకు సెక్షన్ 85 ప్రకారంగా మొత్తము అది ఆల్రెడీ ఇవ్వాల్సిందే. దానికి వచ్చేసి తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, ఇచ్చి తీరాల్సిందే. ఇప్పటికే లేట్ అయింది. దానికి వచ్చేసి అది
గెజెట్ నోటిఫికేషన్ వచ్చేసి ఏ విభజన చట్టం ప్రకారంగా రాష్ట్రమే విభజన జరిగిందో ఆ విభజన చట్టంలోనే సెక్షన్ 85, 86, 87 కానీ ఉంది కానీ అది ఓకే సార్. కానీ ఈ టైంలో మీరు కేసీఆర్ని అటాక్ చేయాలనుకోవడం అది కొంత స్ట్రాటజికల్ మిస్టేక్ ఏమో అని. అది కేసీఆర్ వచ్చేసి వాళ్ళే గతంలో వచ్చేసి అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం వీళ్ళు తప్పించుకుంటూ వచ్చారు. కానీ ఖచ్చితంగా ఆల్రెడీ మొత్తం 811 టీఎంసీల్లో 290, 512 వచ్చేసి వాళ్ళ హయాంలో జరిగింది. వచ్చేసి వాళ్ళు రిటర్న్ గా రాసిచ్చారు. కేసీఆర్ రిటర్న్ గా రాసిచ్చారు. 811 టీఎంసీలు వచ్చేసి నికర జిల్లాల్లో 512 వచ్చేసేసి ఆంధ్రప్రదేశ్ కు 299. కానీ ఎన్నికల టైం కదా సార్, ఎన్నికల టైం కదా, ఎవరి స్ట్రాటజీస్ వారికి ఉంటాయి. కానీ చూద్దాం తెలంగాణలో ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తులసిరెడ్డి గారు థ్యాంక్ యూ అండి, పుల్లారెడ్డి గారు థ్యాంక్ యూ.